ఈరోజు చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏది ఏమైనా కూడా మీరు మాట్లాడిన మాటల్ని జనాలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మీ పతనాన్ని వాళ్ళు చూడాలి అన్నట్టు ఏ విధంగా అన్ఫాలో కొడుతున్నారో కూడా మీకు ఇప్పటికే రిజల్ట్ కనిపించి ఉంటుంది. ఇటు మీ ఇన్స్టాగ్రామ్ అండ్ మీ ఫేస్బుక్ అండ్ మీ యూట్యూబ్ ఛానల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎంత కష్టపడ్డారో ఒక్కసారిగా మీ డౌన్ఫాల్ అనేది అంతే త్వరగా స్టార్ట్ అయింది. రైట్, వేదాన్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు. రైట్ వేదాన్, మీరు అతని స్టోరీ చూసారా? మందు గ్లాస్ పట్టుకొని ఆడపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, లేడీస్ నా స్టోరీ చూడొద్దు అని చెప్పి మందు గ్లాస్ పట్టుకొని ఆయన మరొక మాట్లాడడానికి ముందుకొచ్చారు. మీరు విన్నారా అదేమైనా? యాక్చువల్ గా నేను ఆ స్టోరీ చూడలేదండి. ఈ రోజు నేను అంటే ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజ నిర్వహించుకున్నాను. సో ఆ కారణంగా నేను గత లాస్ట్ కొన్ని అవర్స్ నుంచి అదే పని మీద ఉండే. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకునేది అయితే ఒక్కటే అండి, గౌతమి గారు చాలా స్పష్టంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, తనకైతే 24 గంటలు తను ఎంత స్వార్థపరుడు అంటే కేవలం తన వ్యక్తిగతంగా తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. తనను ఫాలో చేసిన ఫాలోవర్ గురించి ఎన్నడూ ఆలోచించాడు. ఆయన గతంలో తను ఒక 1000 రూపాయలు తన ఫాలోవర్ ఎవరో అడిగితే తను ఏం చేశాడు 14 సంవత్సరాల అమ్మాయిని అనే విషయం కూడా లైవ్ లో మాట్లాడడం జరిగింది. చాలా దగ్గర తన ఏంటో తెలిసినప్పటికీ కూడా లేదు, ఆయన దగ్గర కొంచెం చమత్కారం ఉంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది, కొంచెం బాగా కామెడీ చేస్తాడు అనే విషయం పైన పబ్లిక్ తనను సహకరించుకుంటూ వచ్చారు. కానీ ఏ రోజైతే తల్లిలా భావించే సీతమ్మ తల్లిని, దేవతలా భావించే ఏమంటారు ద్రౌపది దేవిని తను మరీ దారుణంగా మాట్లాడడం మొదలు పెట్టాడు, ఇంకా తన పతనం మొదలైంది. ఇంకా పబ్లిక్ కి కూడా ఈ రోజు కొంచెం అంటే కళ్ళు తెరుచుకున్నారు. అరే నిజమే కదా, వీడు ఏం మాట్లాడినా మనం ఊరుకుంటూ కూర్చుంటే ఇంకా రేపు మెల్లిమెల్లిగా అందరినీ తిడతాడు, మన ఇంట్లో తల్లిలను కూడా తిడతాడు, ఇక వీనికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పి ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. దానికి మించి నేను బాగా నమ్మే కర్మ సిద్ధాంతం అండి. ఏదైనా కూడా మనం చేసింది ఏదో ఒక రోజు మనకు తిరిగి రాకుండా ఉండదు. మనం చేసింది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, మితితో వస్తుంది, కానీ తక్కువైతే రాదు. అట్లనే ఈ రోజు నా అన్వేషణ గతంలో చేసినటువంటి ఆడవాళ్లపై వాక్యాలు కావచ్చు, ఆడవాళ్ళని ఎంత అయితే బాధ పెట్టాడో ఈ రోజు దానికి మించి మిత్తితో సహా ఈరోజు తను బాధపడతా ఉన్నాడు. ప్రజలు తనను బాధ పెడతా ఉన్నారు. ఇంతటితో ఏం ఆగలేదు. 2026లో తనను ఈరోజు వ్యతిరేకించిన వాళ్ళని, తన క్షమాపణను స్వీకరించని వాళ్ళందరికీ నోట్లో నుండి రక్తం కక్కుకొని చచ్చిపోతారు అన్నాడే. మేము అంత దారుణమైనటువంటి మాటలను అయితే కోరుకోవట్లేదు. కానీ నా అన్వేషణ అట్లీస్ట్ ఈ 2026లో అయినా మనిషిలా బ్రతుకుతావు అనుకుంటున్నాను. అట్లీస్ట్ నువ్వు ముఖం పైన వేసుకున్నటువంటి మాస్క్ ని పక్కకు తీసి నీ నిజ స్వరూపం ఏదైతే ఉందో ఈ రోజు అది తెలిసింది కదా, వ్యక్తిగతంగా దాన్ని మార్చుకుంటాం అనుకుంటున్నాము. ప్రజల పట్ల, మహిళల పట్ల, దేవతల పట్ల గౌరవాన్ని పెంచుకుంటాం అనుకుంటున్నాము అని మాత్రమే కోరుకుంటా ఉన్నాను. అండ్ అంతేకాదు, తాను ఈరోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా తన బాధ్యత ఉంది. ఖచ్చితంగా తన ఏం బాధ్యత ఉందంటే, ఒక వర్గం, అది ఏ విషయమైనా కూడా ఒక వర్గం దాన్ని గౌరవిస్తుందంటే ఖచ్చితంగా తాను కూడా గౌరవించాలి. గౌరవించకపోయినా పర్లేదు, కానీ అగౌరవపరచొద్దు సోషల్ మీడియా ముందుకొచ్చి. ఈరోజు అది బైబుల్ అయినా, ఖురాన్ అయినా, మహాభారతమైనా, భగవద్గీత అయినా, రామాయణమైనా, అది ఏ పుస్తకమైనా, లేకపోతే ఏ గ్రంథమైనా, లేదంటే ఏ దేవతలైనా, దేవుళ్ళైనా, నువ్వు మాట్లాడకపోతే టోటల్ గా సైలెంట్ గా ఉండాలి. కానీ కేవలం హిందువులు మాత్రమే అత్యాచారాలకు పాల్పడతారు, లేకపోతే ఏమంటారు బట్టలకు మెల్లిగా హిందుత్వాన్ని ముడిపెట్టి ఈరోజు తను మాట్లాడినటువంటి, వదిలినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా చాలా బాధ పెట్టినాయి. ఈరోజు అదే కర్మ కొడుతుంది. అండ్ అంతేకాకుండా గౌతమి గారు ఒక్కసారి మీరు లైన్లోకి రండి. నేను అంటే మీ దృష్టిలో ఫెమినిజం అంటే ఏంటండి? అసలు ఏది జరిగినా కూడా ప్రతిదానికి ఫెమినిజం అని చెప్తూ ఉంటారు. నిజంగా ఆడవాళ్ళకి స్వాతంత్రం వచ్చిందండి. నన్ను అడిగితే నేను చెప్తా, ఎందుకంటే మేము ఇంత స్వేచ్ఛగా వచ్చి ఉద్యోగం చేసుకోగలుగుతున్నాము, ఇంట్లో భర్తని, పిల్లల్ని కూడా మేము అంటే అంత స్వేచ్ఛగా వచ్చి మేము మా ఉద్యోగం చేసుకోగలుగుతున్నాం అంటే నిజంగా మాకు వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, హస్బెండ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు మగవాళ్లకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో సమానంగా ఆడవాళ్ళకు కూడా ఇవ్వాలి, ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మేము కూడా మీతో పాటు ఈక్వలే అని మాట్లాడుతా ఉన్నారు. రైట్, 100%. నా ఇంట్లో నా చెల్లెలున్నా, నా ఇంట్లో నా అక్కున్నా, నా ఇంట్లో నా తల్లి ఉన్నా, నేను మెల్లిమెల్లిగా మారుతూ వచ్చాయి. ప్రజెంట్ ఈ రోజు ఖచ్చితంగా దానికి మేము కూడా సహకరిస్తున్నాం, ఖచ్చితంగా దానికి మేము మద్దతు పలుకుతాం. ఈ రోజు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో ఎందుకు దాచడం, డైరెక్ట్ గా చెప్తున్నా,
ఇప్పుడు ఈ సో కాల్డ్ అనసూయ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇంకా ఎవరెవరైతే ఈరోజు ఫెమినిజం, మేము ఫెమినిస్ట్లం అని చెప్పి ప్రతిసారి బట్టల గురించి మాట్లాడినప్పుడు మాత్రమే, కేవలం బట్టల గురించి విషయం వచ్చినప్పుడు మాత్రమే ముందుకొచ్చి మేము ఫెమినిస్ట్లము, మాకు హక్కులు ఉన్నాయని మాట్లాడతారో సో కాల్డ్ సెలబ్రిటీలు. అమ్మలారా, అక్కలారా, మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము, మరి రాజకీయంలో, లేకపోతే చదువులో, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ లో, లేకపోతే ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి ఏ కళారంగంలో అయినా, ఎక్కడైనా కూడా అక్కడ ఉమెన్ కి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, రిజర్వేషన్లు కలిగించండి, స్పోర్ట్స్ లో రిజర్వేషన్లు కలిగించండి అని ఎందుకండి మీరు ఎప్పుడు వచ్చి మాట్లాడరు? అంటే మీరు వేసుకున్న బట్టలలో మాత్రమే ఫెమినిజం ఉన్నదా? అంటే మీ బట్టల గురించి మాట్లాడినప్పుడు మాత్రమే మీరు ఫెమినిస్టులు, మాకు ఈక్వల్ గా హక్కులు కావాలని చెప్పి గుర్తొస్తాయా? ఆడవాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు ముందుకొచ్చి మీ షోలను పక్కన పెట్టి మీరు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడరండి? మీకు ఒక రోజుకి 1,00,000 రూపాయలు, 1,50,000 రెమ్యునరేషన్ వస్తుంది అంటే అక్కడ ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినా అప్పుడు గుర్తురాదు ఈ ఫెమినిజం. కానీ ఎప్పుడైతే నువ్వు వేసినటువంటి వస్త్రం ఏదైతే ఉందో, అంటే వ్యక్తిగతంగా నీపైకి వచ్చే వరకు మాత్రం నీకు ఫెమినిజం గుర్తొచ్చేసిందా? ఎందుకండి వీళ్ళు సమాజం ముందుకొచ్చి ఏదో పెద్దగా మాకు ఆడవారి పట్ల పెద్దగా బాధ్యత ఉంది, మేము ఈరోజు ఏమంటారు మగవాళ్ళకు ఉన్నట్టుగానే సమానంగా హక్కులు ఆడవాళ్ళకు కూడా కావాలి అని ఒక వంకతో ఈరోజు ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకుంటామని చెప్పి మాట్లాడతారేంటండి వీళ్ళు? ఈ సోకాల్డ్ సెలబ్రిటీలు ఎవరెవరైతే ఫెమినిజం, సూడో ఫెమినిస్టులు అండి వీళ్ళంతా, వీళ్ళకు అనుకూలంగా ఈ ఫెమినిజం అనే పదాన్ని వాడుకుంటారు వీళ్ళు. మేము అడుగుతా ఉన్నామండి ఈరోజు కేవలం మిమ్మల్ని మాత్రమే బట్టలు సరిగ్గా వేసుకోండి అని చెప్తా ఉన్నామా? నన్ను కన్నా నా తల్లికి చెప్తలేనా, లేకపోతే నాకు తోడబుట్టిన నా చెల్లికి చెప్తలేనా? మరి మా వాళ్ళకే చెప్పినప్పుడు అందులో ఏం తప్పు ఉందండి? అందరూ మంచిగా పద్ధతిగా ఉండండి అని చెప్పడంలో తప్పేముందండి? ఆ కాలంలో చీరని లాగినందుకు యుద్ధాలైతే ఈ రోజు అదే చీరని కట్టుకోమంటే యుద్ధాలు అవుతున్నాయా? ఏంటండి వీళ్ళ ఆలోచన? నిజంగా ఫెమినిస్ట్ అంటే ఎవరంటే సమాజంలో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయం పైన ముందుకొచ్చి మాట్లాడండి, అన్ని పక్కన పెట్టి ముందుకొచ్చి మాట్లాడండి. అట్లీస్ట్ వారంలో ఒక్క రోజైనా ఇవ్వండి దానికి. రాట్లేదా? ఈరోజు న్యూస్ అనేది ఎంత అందుబాటులో ఉందండి. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఒకవేళ మాకు ఎక్కడ ఏమో అత్యాచారం జరుగుతుందో తెలియట్లేదు, లేకపోతే ఏ స్పోర్ట్స్ లో మాకు రిజర్వేషన్ తక్కువ ఉందో తెలియట్లేదు అని మాట్లాడితే చెప్తా ఉన్నా. ఈరోజు చాట్ జీపీటీ లేదా, ఈరోజు గూగుల్ లేదా, ఈరోజు లేకపోతే వేటి న్యూస్ లేదా, లేకపోతే మీలాంటి అద్భుతమైనటువంటి న్యూస్ ఛానల్స్ లేవా? ఈ న్యూస్ ఛానల్స్లలో రోజు మీరు ట్రోలింగ్స్లలో ఏమంటారు స్క్రోలింగ్స్లలో వేస్తూనే ఉన్నారు కదా. రోజు అమ్మాయిలకు ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో మరి దానిపైన ఏ రోజు ముందుకొచ్చి